మీ కేఎస్ నాయుడు, కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ సైతం. ఇది అందరికీ సంబంధించినటువంటి ప్రశ్న నా నుండి. ఏ ఆంధ్ర రాష్ట్రంలో ఏ చిన్న ఇష్యూ జరిగినా అప్పటికప్పుడే విశ్లేషణలు, అప్పటికప్పుడే జడ్జిమెంట్లు కూడా ఇచ్చేస్తాం. మనమే తప్పు డిసైడ్ చేసేస్తాం, మనమే జడ్జిమెంట్ ఇచ్చేస్తాం. ఇంకొంతమంది ఉద్దండ పండితులు, రాజకీయ జ్ఞానులు, ప్రపంచ మేధావులు అయితే ఇంకొక 100 అడుగులు ముందుకేసి అవును తప్పే, ఇది తప్పే అంటే మంచి చేసినా తప్పే, తప్పు చేసినా తప్పే. ఏంది ఈ పైశాచిక ఆనందం నాకు అర్థం కావడం. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ మాట్లాడారంటే అది పార్టీకి సింపథైజర్స్ ఉన్నారంటే అది వేరు. న్యూట్రల్గా ఉండేటట్టు వ్యక్తులు కూడా ఏది మంచి ఏది చెడు అనాలిసిస్ చేసి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పోయి మీ అంతటి మీరే స్టాండ్లు తీసేసుకొని మీ అంతటి మీరే జడ్జిమెంట్లు ఇచ్చేస్తే ఇంకా చట్టాలు ఎందుకు, కోర్టులు ఎందుకు, పోలీసులు ఎందుకు? మీరే రాసేయచ్చు కదా ఆ చట్టాలన్నీ కూడా. చాలామంది ఎట్ట తయారైనారంటే ఒక పార్టీకి కొమ్ము కాసే పరిస్థితి. ఎల్లకాలం ఒకేలా ఉండదు సోదరా, ఆలోచించండి. సమయం మారుతుంది. రాజకీయానికి కొంచెం విలువలు ఉండాలా. ఆ విశ్లేషకులకు కూడా ఇంతకు మించి నేను ఎక్కువ పదం వాడకూడదు, బాగోదు. తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు. ఏది చేసినా ఎవడు ఏది చేసినా కూడా ప్రజలకు మంచి ఉందా లేదా అన్నది ఆలోచించాలి. ఎవడన్నా ఒక్కడ కాకుండా ఒక్కడన్నా ప్రజల పక్షాన మాట్లాడుతున్నాడా? ఎవడు మాట్లాడు. ఎంతసేపటికి పార్టీలకి కొమ్ము గాయడం తప్ప ప్రజల పక్షాన మాట్లాడతాడేమో ఒక్కడ కాకుండా ఒక్కడన్నా అంటే ఒక్క డిబేట్లో ఉండడం లేదు, ఒక్క విశ్లేషణ ఉండడం లేదు, ఒక్క యూట్యూబ్, ఫేస్బుక్ తేడా కూడా ప్రజల సమస్యల గురించి మాట్లాడే వ్యక్తులే లేరు. ఎంతసేపటికి పార్టీలకి డప్పు కొట్టుకోవడం తప్ప ఏందో ఈ కర్మ.